వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో ఇటు 1,23,00,000 దోచుకున్నారు అంటూ ఎంపీ బోస్ తెలిపారు. పేదలకు న్యాయం చేయాలి అని త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తాము అంటూ ప్రకటించారు. రామచంద్రాపురం వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి అంటూ ఎంపీ బోస్ మరియు మాజీ మంత్రి వేణు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి అని మరో 4 నెలల్లో ఇటు బోస్ రాజ్యసభ పదవి కాలం ముగియనుంది. ఎంపీ బోస్ బహిరంగ ఆరోపణలు చేయడంతో ఇటు గోదావరి జిల్లాలో తీవ్ర చర్చ నడుస్తుందనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇటు చూసుకుంటే కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే ఇటు వైసీపీ పైన రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. గతంలో మంత్రిగా ఉన్న ఏదైతే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఏదైతే 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు వేణుగోపాలకృష్ణ. ఎన్నికల అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపి ఏదైతే జగన్ మొదట ఎమ్మెల్సీగా ఉన్న క్యాబినెట్ లోకి తీసుకున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ ను. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపారు. రాజ్యసభకు పంపే సమయంలో వేణుగోపాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. అయితే ఈ ఇరు వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల అంశం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. బోస్ ఏకంగా వైఎస్ఆర్సీపీ నేతలను నేరుగా టార్గెట్ చేశారు. నేరుగా టార్గెట్ చేసుకుని వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో 1,23,00,000 దోచుకున్నారంటూ ఏదైతే బోస్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు అటు వైఎస్ఆర్సీపీలో కలకలం రేపాయి. అయితే ఈ వ్యవహారం మీద పేదలకు న్యాయం చేయాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తానని ఆయన ప్రకటించాడు. ఈ ప్రకటించడం ఏదైతే చంద్రబాబును కలుస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఒక కలకలం రేపింది. అటు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందంటూ జిల్లా ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ ఉద్దేశంతో బోస్ ఆ ప్రకటన చేశారనే విషయం పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆరాధిస్తున్నారు. బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం 2019లో ఆయన్ని కాదని చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణను పోటీకి దించడం, అక్కడ ఆయన జగన్ గాల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే అప్పుడు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా జగన్ అవకాశం ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత ఏదైతే మండలి వైఎస్ఆర్సీపీ శాసన మండలి రద్దు చేయాలనే ఉద్దేశంతో జగన్ ఒక నిర్ణయం తీసుకున్న సమయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు పంపించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం 2019 ఎన్నికల నుంచి నడుస్తుంది. 2019 ఎన్నికల నుంచి 2024 వరకు బోస్ ఏదైతే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా కొనసాగారు. అయితే వీరిద్దరికి ఈ బోసు వర్సెస్ వేణుగోపాల వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం పేదల ఇళ్లకు సంబంధించి 1,23,00,000 దోచుకున్న వారిలో 4 ఉన్నారు. వారు ఏదైతే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వర్గం అంటూ నేరుగా ఎంపీ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు గోదావరి జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది అమూల్య. అంటే మరి ఇప్పుడు ఈ అంశం పైన చూసుకుంటే త్వరలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తాము అంటూ ప్రకటించారు. దీని వరకు ఎంతవరకు నిజం ఉందంటారు? అమూల్య, ఏదైతే నిన్న ఆయన తన వ్యతిరేక వర్గమైన వేణుగోపాలకృష్ణ అనుచరులపై వ్యాఖ్యలు చేశారు. 1,23,00,000 దోచుకున్నారంటూ నేరుగా ఆయన చేసిన ప్రకటన. అదే విధంగా ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. తాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తా, ఎందుకంటే పేదలకు న్యాయం చేయాలి, పేదల ఇళ్లకు సంబంధించి 1,23,00,000 దోచుకున్నారు. ఈ దోచుకున్న సొమ్ము పేదలకు న్యాయం చేయాలంటూ ఆయన వాదిస్తుండగా మరోపక్క ఇది గోదావరి జిల్లాలో రాజకీయ కలకలం రేపింది. ఎందుకంటే ఇంకా 4 నెలలు మాత్రమే బోస్ రాజ్యసభ పదవీ కాలం ఉంది. రాజ్యసభ పదవీ కాలం తర్వాత ఆయన ఏమైనా టీడీపీలో చేరతారనే అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. సుభాష్ చంద్రబోస్ అటు వైఎస్ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారా? అమూల్య, ఇప్పుడు ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారినా ఆయనకు ఆశించిన స్థానం కానీ ఆశించిన పదవి కానీ దక్కే అవకాశాలు దాదాపు లేవని చెప్పాలి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే ఏదైతే
జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించినప్పటి నుంచి బోస్ కూడా కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. జగన్ వెనుకనే ఆయన పయనించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన సీటు మార్చడంతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన్ను రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి జగన్ ముద్ర బలంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారతారని మనం ఇప్పుడు చెప్పలేం. కానీ నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేక వర్గాన్ని టార్గెట్ చేయడానికి, వ్యతిరేక వర్గం పైన కేసులు ప్రభుత్వం పెట్టడానికి బోస్ ఒక ఆస్కారం కల్పించాడు. గోదావరి జిల్లాలో ఇది ఒక రాజకీయ చర్చమైంది. రామచంద్రాపురం నియోజకవర్గం అంటే శెట్టిపల్లి సామాజిక వర్గం ప్రధానంగా నియోజకవర్గంలో బలంగా ఉంటది. అదే సామాజిక వర్గానికి సంబంధించిన బోస్ వర్సెస్ వేణుగోపాలకృష్ణ మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఈ రాజకీయ చర్చ నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే 2024 ఎన్నికల్లో బోస్ కుమారుడు రామచంద్రాపురం నుంచి పోటీ చేస్తే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోయిన తర్వాత ఏదైతే తన కుమారుడు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, గతంలో 2019 నుంచి 2024 వరకు అక్కడ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఈ 1,23,00,000 అవినీతి ఆరోపణలు చేయడం, దాని మీద ఎంక్వైరీ వేయాలంటూ నేరుగా ప్రభుత్వానికి కోరడంతో పాటు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తానని చెప్పడంతో గోదావరి జిల్లాలో రాజకీయ చర్చ ప్రారంభమైంది. మరోపక్క బోస్ తన పదవీ కాలం కూడా ముగుస్తుంది కాబట్టి ఆయన ఏమైనా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా ప్రారంభమైంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే వైసీపీ పైన ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో 1,23,00,000 దోచుకున్నారు అంటూ ఎంపీ బోస్ తెలిపారు. ఇక పేదలకు న్యాయం చేయాలి అని త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ అంశంపైన కలుస్తాను అంటూ ప్రకటించారు. ఇక రామచంద్రాపురం వైసీపీలో వర్గ విభేదాలున్నాయని ఎంపీ బోస్ మరియు మాజీ మంత్రి వేణు వర్గాల మధ్య విభేదాలు ఆల్రెడీ గత కొన్నేళ్లుగా కూడా ఉన్నాయి. ఇక మరొక 4 నెలల్లో ఇటు బోస్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఇక ఇదే నేపథ్యంలో ఏదైనా రాజకీయ పరంగా కీలక నిర్ణయం తీసుకుంటారనేది కూడా అందుకు ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక ఎంపీ బోస్ బహిరంగ ఆరోపణలు చేయడంతో ఇటు గోదావరి జిల్లాల్లో ఒక తీవ్ర చర్చకొచ్చిందనే చెప్పాలి. ఇటు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇటు వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో ఏదైతే 1,23,00,000 దోచుకున్నారు అంటూ ఎంపీ బోస్ ఆరోపించారు. ఈ విషయంలో పేదలకు న్యాయం చేయాలి అని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా త్వరలో కలుస్తాను అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఇక వైసీపీకి చెందిన సీనియర్ నేత ఇలా తమ పార్టీ వారు పేదలను మోసం చేశారు అంటూ వారిపైన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాధినేతను కలవాలని నిర్ణయించుకోవడం అయితే తీవ్ర చర్చనీయాంశం అవుతుందనే చెప్పాలి. ఏ ఉద్దేశంతో ఎంపీ బోస్ ఇలాంటి ప్రకటన చేశారు అంటూ అందరూ కూడా ఆరా తీస్తున్న నేపథ్యం అయితే ఉంది.